బ్రహ్మజేయ ప్రతినబూనుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేద్దాము ముందుగా వచ్చే ముప్పును మనము ఎండలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు వెడతాయి గత్తరచ్చి మన గ్రామాలలో గావర వెడుతాయి గద్దరచ్చి మన గ్రామాలలో గావర వెడతాయి గద్దరచ్చి మన గ్రామాలలో గావర వెడతాయి గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది అది ఆగం చేస్తుంది పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు చీటికి మాటికి చేతులు కడగక తింటే నీకొచ్చు తాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము తాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము ఇక మనం పెంచుదాము పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూనుదాము సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సీజనల్ వ్యాధుల చితికిన బతుకుల వెలుగు నింపుదాము సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా పాడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా పాడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము బడిలో గుడిలో బజారులల్లా శుభ్రం చేద్దాము మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము బడిలో గుడిలో బజారులల్లా శుభ్రం చేద్దాము స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణము చేద్దాము మరి మోతే గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా మీకు లింక్ పంపిస్తాం. దీన్ని మన గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు గాని యూత్స్ గాని అందరూ కూడా ఫార్వర్డ్ చేసి ఈ విషయాలను గ్రామ పెద్దలందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా మరి వర్షాకాలంలో ఎక్కువగా ఈగల వల్ల మనకు వాంతులు విరోచనాలు అనేటి ఎక్కువగా అవుతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకి మనము ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందినట్లయితే సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. గనక అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి కూడా పెద్ద అది కాదు. మన ఇంటి ముంగట ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారాన్ని రోడ్ల మీద గాని మోర్లో గాని వేయకుండా మనము తడి చెత్త పొడి చెత్త రెండు వేరుగా చేసి గ్రామ పంచాయతీ బండికి అందించాలి. మనం ఎప్పటికప్పుడు మన ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అక్కడ నీరు అనేది నిల్వ ఉన్నట్లయితే అక్కడనే దోమలు, ఈగలు అనేటివి వృద్ధి చెంది మనపై దాడి చేస్తే మనకు విష జ్వరాలు సోకే అటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకు మరి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మరి గ్రామ సెక్రటరీ గారికి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లకు, మరి మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు శ్రీను తన ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.